వరదలతో కకావికలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని సర్కారు ముమ్మరం చేసింది. వరదల నుంచి తేరుకుంటున్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా యంత్రాంగాన్ని మోహరించింది. ప్రభావితమైన 10 డివిజన్లలో ఒక్కోదానికి ప్రత్యేక అధికారిని కేటాయించింది. పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ పునరుద్ధరణ, తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వీలైనంత త్వరగా వరద ప్రభావిత ప్రాంతాలలో సాధారణ పరిస్థితులు తెచ్చేలా యంత్రాంగమంతా కార్యరంగంలోకి దిగింది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా సంక్రమిత వ్యాధులు ప్రబలే అవకాశముందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల వైద్య సేవలు, మందులను నిరంతరం అందించే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర ఔషధాల కిట్లు, 104 సంచార వైద్యశాలలో మందుల పంపిణీ ఆయన పరిశీలించారు. సితారా సెంటర్, భవానీపురం, స్వాతి థియేటర్ ప్రాంతాల్లో పర్యటించి మందుల పంపిణీని స్వయంగా పరిశీలించారు. ఎవరెవరికి ఏ మందులు అందిస్తున్నారు, అత్యవసర సమయంలో ఇస్తున్న ఔషధాలేంటి అనే వివరాలను డాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి కొరత లేకుండా సంబంధిత మందులను పంపిణీ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం నుండి 32 వార్డుల్లో 64 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నారు. నగరంలోని 32వ వార్డులతో పాటు 5 గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. అనుబంధంగా సంచార వైద్యశాలలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో 200 రకాల మందులు సిద్ధంగా ఉంచామని, వైద్య సేవలు అందించడంలో తగిన సూచనలు, సలహాల కోసం ఉన్నతాధికారులతో 10 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్ను కూడా సిద్ధం చేసినట్లు వివరించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న 32 వార్డుల్లో అందరికీ 6 రకాల అత్యవసర మందుల కిట్లను, వాటిని వాడే విధానాన్ని వివరించే కరపత్రాలను అందజేసినట్లు తెలిపారు.